తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. యేసు వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అని చెప్పాను. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 22వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. వారినే త్రిత్వేక దేవుడు అని పిలుస్తున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ మూడవ వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ఆత్మగా ఆదరణకర్తగా ఉన్నాడు. ఆది నుండి తండ్రితో ఐక్యమై ఉన్నాడు. సృష్టి కథనంలోనూ క్రీస్తు ప్రభుని పరిచర్యలోనూ తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథ ఆధారంగా పరిశుద్ధాత్మ దేవుడిని అనేక రూపాలలో చూడవచ్చు. లూకా శుభవార్త 3వ అధ్యాయం 22వ వచనం ప్రకారం పావురముగాను, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారం అగ్నిగాను, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాల ప్రకారం గాలిగాను లేక ఊపిరిగాను, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం ప్రకారం నీరుగాను పవిత్రాత్మ దేవుణ్ణి మనం చూడవచ్చు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి క్రీస్తు ప్రభు తన శిష్యుల మీద కుమ్మరిస్తానని, దాన్ని స్వీకరించండి అని పలుకుతూ ఉన్నాడు. పవిత్రాత్మను స్వీకరించడం ద్వారా వారు నూతన ఉత్తేజాన్ని, బలాన్ని, శక్తిని, ప్రేరణను పొందుకుంటారు. తమ పిరికితనం పోయి ధైర్యం కలుగుతుంది. దేవుని కోసం జీవించాలన్నా, మరణించాలన్నా, త్యాగం చేయాలన్నా తెగింపు వారు పొందుకుంటారు. పవిత్రాత్మ అనుగ్రహాలైన విజ్ఞానం, వివేకం, దూరదృష్టి, దైవ బలం, దైవ జ్ఞానం, దైవ భయం, దైవభక్తిని వారు అలవర్చుకుంటారు. తద్వారా పౌలు గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 22వ వచనంలో వివరించినట్లు వారు పవిత్రాత్మ ఫలాలను అనగా దైవ ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వినయము, పవిత్రత, దీర్ఘాయువు అను ఫలాలను ఉత్పత్తి చేస్తారు. పవిత్రాత్మ దేవుడు క్రీస్తు ప్రభు యోహాను శుభవార్త 16వ అధ్యాయము 8వ వచనంలో పలికినట్లు పాపమును గురించి, నీతిని గురించి మరియు తీర్పును గురించి నిరూపించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ కనుక సంపూర్ణ సత్యములోనికి నడిపించును. క్రీస్తు బోధించిన వారిని మరలా మనకు జ్ఞాపకం చేయును. జరగబో విషయములను తెలియజేయును. అందరి మేలు కొరకే దేవుడు ఆత్మ ప్రత్యక్షతను వసగియున్నాడు. ఒకే ఆత్మ అయినప్పటికీ తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము వసకుచున్నాడు ఆ దేవదేవుడు. అందుకే క్రీస్తు ప్రభు తన ఆత్మను తన యొక్క అపోస్తులకు మరియు జ్ఞానస్నానం స్వీకరించినటువంటి మనందరికీ దయచేస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఆత్మను పొందుకుంటున్నటువంటి మనం ఆ ఆత్మను కోల్పోకుండా కలకాలం నిలుపుకున్నటకు పవిత్రతను, విశ్వాసాన్ని ప్రదర్శించుదాం. పవిత్రాత్మ దేవుణ్ణి మన దైనందిన జీవితంలో తోడుగా ఉండాలని అర్థించుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడమైన మా దేవా, మానవులమైన మేము బలహీనతలో, లోటుపాటులలో, శ్రమలలో బలంగా ఉండాలని, సమర్థతతో జీవించాలని, విశ్వాసంలో పెంపొందాలని, పవిత్రతను జీవించాలని, అనాథలముగా ఉండక ఆదరణను కలిగి ఉండాలని, తోడు నీడగా ఉండాలని, మా జీవితాలలో తగిన ఆత్మ ఫలాలను ఉత్పత్తి చేయాలని కాంక్షించి ఉన్నారు. మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఉన్నారు. ఆ ఆత్మను మేము కోల్పోకుండా నిత్యము బలపడే విధముగా నీ సహాయం మాకెల్లప్పుడూ దయచేయమని మీ అమూల్యమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.